ఇఫ్లూలో విద్యార్థి సంఘాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించి ఓయూ ఏసీపీ జగన్ వివరాలు వెల్లడించారు. 2 రోజుల క్రితం ఇద్దరు విద్యార్థినులకు గదుల కేటాయింపు అంశంపై ఇఫ్లూ అధికారులతో విద్యార్థి సంఘాల ప్రతినిధులు చర్చించారని తెలిపారు. అనంతరం కొందరు విద్యార్థులు ధర్నాకు దిగడంతో మరో వర్గం విద్యార్థులతో వాగ్వాదం తోపులాట జరిగిందన్నారు. ఈ ఘటనపై ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందడంతో పోలీసులు విచారణ చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు. ఈ నెల 14న తెల్లవారుజామున 3:50 నుంచి 4 గంటల మధ్య కొందరు విద్యార్థులు ప్రత్యర్థి వర్గానికి చెందిన 3 గదుల్లోకి చొరబడి కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు వెల్లడించారు. దీంతో బాధితులు కూడా ఎదురుదాడికి దిగారని, ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు తలకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఇరు వర్గాలపై 147, 148, 149 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ జగన్ పేర్కొన్నారు. ఇటీ మీడియా సమావేశం పెట్టడం ఉద్దేశం ఏంటంటే గత 2 రోజులుగా ఇఫ్లూలో జరిగిన సంఘటనలు, దానికి సంబంధించి కొన్ని మన స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు, 20 స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు పోలీసుల గురించి సరిగా చర్యలు తీసుకోవట్లేదు, బయాస్గా పోతున్నారు, ఏకపక్షంగా పోతున్నారు అని మాట్లాడుతూ వేరే విధంగా మాట్లాడడం జరిగింది. ఇట్టి విషయంలో మేము మీడియా ముఖంగా మీకు క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. గత 2 రోజుల కింద ఒక గ్రూప్ వాళ్ళు, ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇద్దరు అమ్మాయిల గురించి వాళ్ళకు సేమ్ రూము పెట్టాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయిల గురించి అడిగినప్పుడు, వాళ్ళ అమ్మాయిలు అడిగినప్పుడు అక్కడ ప్రియదర్శిని అనే మేడం వాళ్ళు వాళ్ళతో కొద్దిగా రఫ్గా బిహేవ్ చేసిందనే ఉద్దేశంలో ఆ మేడం ఒక ఆఫీస్ ముందు వాళ్ళు కొంతమంది ఒక ఆర్గనైజేషన్ స్టూడెంట్ వాళ్ళు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈవినింగ్ సమయంలో అక్కడికి వేరే స్టూడెంట్ ఆర్గనైజేషన్ వ్యక్తి వెళ్ళి అక్కడ మాట్లాడే క్రమంలో వాళ్ళ మధ్యలో జస్ట్ మామూలుగా స్కఫుల్ జరిగింది. అక్కడ దాని విషయంలో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని విషయంలో మా వాళ్ళు ఉదయం వెరిఫై చేస్తామని చెప్పినప్పుడు జరిగింది. అతను సదరు వ్యక్తి మళ్ళీ వెళ్ళి కొంతమంది స్టూడెంట్స్ను పోగేసుకొని సుమారు 3:54 గంటల సమయంలో ఒక 3 రూమ్లలోకి వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేస్తూ వాళ్ళ మీద కొట్టడం జరిగింది. తిరిగి ఆ 3 రూమ్ల వ్యక్తులు, ఆ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళ ఆర్గనైజేషన్ పిలిపించుకొని వీళ్ళని కూడా కొట్టడం జరిగింది. ఇట్టి సందర్భంలో ఫస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైతే కొట్టినారో వాళ్ళకు ఎక్కువ దెబ్బలు తగిలినాయి. ఇద్దరు వ్యక్తుల యొక్క తలలు పగిలినాయి. అట్టి సందర్భంలో పోలీస్ స్టేషన్కు పొద్దున వరకు మేము ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కు సమాచారం వస్తే మా వాళ్ళు వెళ్ళి అక్కడ అందరం కూడా వెళ్ళి అక్కడ అదుపులోకి తీసుకురావడం జరిగింది. అట్టి విషయంలో 2 వర్గాల మీద కూడా సమానమైన కేసులు పెట్టడం జరిగింది. తలలు పలిగినందువల్ల మాత్రం వాళ్ళ మీద 326 కేసు పెట్టడం జరిగింది. ఓన్లీ ఒకే ఒక సెక్షన్, ఎక్కడ కూడా మేము ఒక గ్రూప్ వచ్చి లేదంటే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ వస్తే వాళ్ళ మీద కేసు పెట్టకపోవడం అనేది జరగలేదు. అట్లాగే ఏదైనా ప్రెషర్ గురి లేదైతే అత్యాయత్నమో లేకుంటే వేరే సెక్షన్లో మేము పెట్టలేదు. అట్లాంటి సందర్భం ఉన్నప్పుడు మేము పక్షపాతం వహించడం చెప్పి మీరు అనుకోవాలి. కానీ ఇక్కడ జరిగింది సేమ్ ఒక ఆర్గనైజేషన్ వెళ్ళి అటాక్ చేసినప్పుడు అవే సెక్షన్లో పెట్టడం జరిగింది. ఇంకో ఆర్గనైజేషన్ మళ్ళీ వాళ్ళ మీద రిటాలియేషన్ చేసినప్పుడు కూడా 147, 148, 149 సెక్షన్లు, రైటింగ్ సెక్షన్లు, 2 కూడా రైటింగ్ సెక్షన్లు, వాళ్ళ మీద కూడా రైటింగ్ సెక్షను, వీళ్ళ మీద కూడా రైటింగ్ సెక్షను. ఒక్క విషయంలో తేడా ఏంటంటే వీళ్ళు హాస్పిటల్ పోయినప్పుడు ఒక గ్రూపుకు సంబంధించిన 2 వ్యక్తులకు మాత్రం తల గాయం జరిగి వాళ్ళకు ఒకరికి 5 కుట్లు, ఒకరికి 7 కుట్లు కొట్టడం జరిగింది. అటు విషయంలో 326 కేసు పెట్టడం జరిగింది, ఎమ్మెల్సీ తీసుకొని. దాని విషయంలో ఆ కొట్టిన వాళ్ళను మాత్రం మేము ఇరు వర్గాలను కూడా మేజిస్ట్రేట్ వద్ద ప్రొడ్యూస్ చేయడానికి వెళ్ళినప్పుడు మేజిస్ట్రేట్ గారు వీళ్ళకు బెయిల్ ఇవ్వకుండా తలలు పగిలినాయి కాబట్టి అని వాళ్ళను జైలుకు పంపడం జరిగింది. ఇది పోలీసు వాళ్ళు పంపితే జైలుకు వెళ్ళినట్టు కాదు. అది దయచేసి అది గమనించాలా. జైలుకు వెళ్ళాలా, ఏ సెక్షన్ ప్రకారంగా జైలుకు వెళ్ళకూడదని నిర్ణయించేది జడ్జి గారు, పోలీసు వాళ్ళు కాదు. మేము సమానంగా కేసులు పెట్టడం జరిగింది. ఇరు వర్గాల పైన రైటింగ్ కేసులు పెట్టడం జరిగింది. ఓన్లీ తలలకు దెబ్బ తగిలింది. దానికి 10 years కంటే పనిష్మెంట్ ఉంది కాబట్టి దాంట్లో వాళ్ళు జైలుకు వెళ్ళడం జరిగింది. మిగతా వాళ్ళను జడ్జి గారి అడ్వైస్ ప్రకారంగా వాళ్ళను
మేము మిగతా వేరే వాళ్ళ గ్రూప్కు వాళ్ళకి వేరే గ్రూప్ వాళ్ళకు ఎక్కడ కూడా రక్తగాయం లేనందువల్ల వాళ్ళను పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చి దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇటు విషయంలో కొంతమంది ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చేసేసి సార్ మా వాళ్ళ మీద జైలుకు పంపించినారు, మీ వాళ్ళు ఇక్కడ వాళ్ళని పంపలేదు, సమ్ రాజకీయ ఒత్తిళ్ళు అనేది వేరే విధంగా మాట్లాడడం జరిగింది. అది కరెక్ట్ కాదని చెప్పి మరొకసారి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే తలకు గాయం అనేది తలకు గాయం చేయడము ఒక ఆయుధంతో అంటే ఒక కట్టెనే కానీ ఒక రాడ్తోనే కానీ చేసినప్పుడు తల పగిలి కుట్లు పడడం వల్ల 326 గాయం అనేది మేజిస్ట్రేట్ గారు అబ్జర్వ్ చేసి పంపించడం వల్ల జైలు పోవడం జరిగింది. ఇట్టి విషయంలో మీకు మరొకసారి చెప్తున్నా, దీంట్లో వాళ్ళను మేము కూడా సజెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే గొడవ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా బీసీ గారికి మేము అడ్వైజ్ చేయడం జరిగింది. వాళ్ళను కఠినంగా వాళ్ళను క్లాసులకు సంబంధించి కానీ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, వాళ్ళను ఎటువంటి గొడవలు రెగ్యులర్గా చేసే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు రెస్ట్రిక్షన్ ఆర్డర్స్ కానీ ఇంకా తరతర చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. ఇట్టి విషయంలో మరొకసారి ఏంటంటే స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్కు నేను ఒకటే హెచ్చరిక, పోలీసు వాళ్ళను బయటకు వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు ఏకపక్షంగా ఉన్నారు, పోలీసు వాళ్ళు ఒకరికి సేవకులుగా ఉన్నారు, స్కావెంజర్స్లా ఉన్నారు అనే పదం యూజ్ చేయడం జరిగింది. దీని మీద మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని కూడా దీని మీద చట్టపరంగా తప్పకుండా శిక్ష మేము చర్య తీసుకుంటాం. ఎట్టి పరిస్థితులలో మేము వదిలేదు లేదు. ఎందుకంటే ఒక న్యాయపరంగా ఒక చట్టపరంగా డ్యూటీ చేసే వాళ్ళని ఈ విధంగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే వచ్చి మాట్లాడి మనము పరిష్కారం చేసుకోవాలా, లేదంటే ఈ విధంగా జరిగింది సార్ మాకు చర్య తీసుకోవాలని చెప్పి మా పై అధికారులు మేము మిస్టేక్ చేస్తే మా పై అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. ఇంకా మీరు ఏ విధంగానైనా మీకు ఒక లీగల్ సంబంధించి వేరే ఏజెన్సీస్ ఉన్నాయి, మేము కరెక్ట్ యాక్ట్ చేయకపోతే తద్వారా మీరు అడగాలి. కానీ థ్రెట్ చేసినట్టుగానే కానీ పోలీస్ వాళ్ళను డెలిగేటివ్ వర్డ్సే కానీ యూజ్ చేస్తే న్యాయపరంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాము. దీన్ని ఈ విధంగా దయచేసి అందరూ కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఇక ముందు కూడా ఇఫ్లూఏ కానీ ఓయూఏ కానీ ఎక్కడ గొడవలు జరిగినా ఎవరిని వదిలిపెట్టేది లేదు. మాకు శాంతి భద్రతలు ముఖ్యం, ఇక్కడ యూనివర్సిటీ యొక్క శాంతి ముఖ్యం. మాకు ఇక్కడ ఇఫ్లూఏ కానీ ఓయూఏ కానీ ఎక్కడ కూడా మాకు గొడవలు ఏదైనా జరిగినప్పుడు మాకు బయాస్ ఏదైతే పక్షపాతం లేకుండా మాకు ఆర్గనైజేషన్ అనే డిఫరెంట్ లేకుండా పక్కా చర్యలు తీసుకుంటాం. దాని మీద మీరు క్వశ్చన్ చేయొచ్చు, మమ్మల్ని అడగొచ్చు, లేదంటే మా పై అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు, లేదంటే కోర్టుకు వెళ్ళొచ్చు, లేదంటే హ్యూమన్ రైట్స్కి వెళ్ళొచ్చు, ఇంకా ఏదైనా దానిలో వెళ్ళొచ్చు. కానీ బహిరంగంగా మాట్లాడడం మాత్రం తగదు. మీ అందరికీ కూడా ఈ విధంగా మీకు మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. సరే, ఒక సెక్షన్ జరిగింది రైటింగ్ కేసు. డేట్ ఎప్పుడు? మొన్న 14th ఐ థింక్ 14th ఎర్లీ అవర్స్లో జరిగింది. 14th ఎర్లీ అవర్స్లో అట్లా జరిగింది. 4 గంటల సమయంలో జరిగింది. ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ మీద అటాక్ చేసింది. దానివల్ల వాళ్ళ గ్రూప్ అందరినీ గ్యాదర్ చేసుకుని వాళ్ళని కూడా కొట్టడం జరిగింది. అట్టి సందర్భంలో ఒక గ్రూప్కి సంబంధించిన వాళ్ళకు తలకు పెద్ద గాయాలు జరిగినాయి, తల పగిలింది, వాళ్ళకు కుట్లు పడ్డాయి. రిమాండ్కి ఎంత సార్? ఇప్పుడు ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు ఏబీవీ వాళ్ళు సోషల్ మీడియాలో వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ పోలీసుల ఏకపక్షంగా వ్యవహరించారు, కాంగ్రెస్ ఒత్తిడితోనే ఇలా మా సంఘం ఏబీవీ సంఘం విద్యార్థులను రిమాండ్ చేశారని చెప్పేసి వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో మరి ప్రచారం చేస్తారు. నేను ఏబీవీపీ కానీ ఎన్ఎస్యూ కానీ పేరు తీయట్లేదు. ఎవరైనా సరే ఎక్కడ ఏ విద్యార్థి సంఘమైనా సరే మేము పక్కా యాక్షన్ తీసుకుంటాము. ఇట్టి సందర్భంలో మీరు వెరిఫై చేయొచ్చు. నేను అందుకే పొద్దున కూడా ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు వస్తే వాళ్ళకు కరెక్ట్గా మేము తీసుకున్న చర్యను వివరించడం జరిగింది. 2 సైడ్ ఫైల్ ఇట్లా తీసుకొని ఇగో ఈ విధంగా మేము సెక్షన్లు పెట్టినాం, ఈ విధంగా చేసినాం, ఈ విధంగా ఎమ్మెల్సీ వచ్చింది, ఈ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది, ఈ విధంగా మేము 2 వర్గాలను కూడా కోర్టుకు పంపడం జరిగింది. అక్కడ మేజిస్ట్రేట్ గారు ఉత్తర్వు ప్రకారంగా వాళ్ళు జైలుకి వెళ్ళినారు, వీళ్ళేమో రిలీజ్ చేయబడ్డారు. అంతే తప్ప మేము చేసిన చర్యల వల్ల మేమేదో చేసిన చర్యల వల్ల అనేది జరగదు. ఇక్కడ 2 డిఫరెన్షియేషన్స్. తల పగలడం అనేది డిఫరెన్షియేషన్ వల్ల వాళ్ళు కోర్టుకు జైలు వెళ్ళడం జరిగింది, అంతే తేడా. అంతేగాని పోలీసు వాళ్ళు పంపిస్తే పోయేది కాదు. ఇక్కడ అక్కడ చట్టం ఉంది, అక్కడ కోర్టులు ఉన్నాయి, జడ్జి ఉన్నారు, వాళ్ళే డిసైడ్ చేస్తారు.